విడుదలైన ప్రభుత్వ జీవోలు వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. జీవోల విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ ఆరోపిస్తే, గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చాలా జీవోలను దాచిపెట్టిందని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ జీవోలు అధికారిక వెబ్సైట్లో పెట్టకపోవడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. 2 ఏళ్లలో ప్రభుత్వం 9064 జీవోలు జారీ చేస్తే అందులో 3290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని పిటిషనర్ వాదించారు. మిగతా జీవోలను వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. తక్షణమే జీవోలన్నీ అధికారిక వెబ్సైట్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోల్ని దాచిపెడుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటోన్న రేవంత్ రెడ్డి చీకటి జీవోలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. 13 నెలల్లో 15077 జీవోలు దాచిపెట్టారంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు హరీష్ రావు. హైకోర్టు తీర్పు ప్రకారం అన్ని జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ దాచిపెట్టిన జీవోలు, దాచించిన జీవోలు ఎవరికి దోచిపెడుతుందో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నది నా ఆరోపణ. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 1017 జీవోలు తీసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు వరకు 107 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి లెక్క ప్రజల ముందు ఉంచాల్సిందే అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. జీవోలు దాస్తున్నారంటే ఏదో తప్పు చేస్తున్నారనే అర్థం అన్నారు. పాలకులది కాదు, ముఖ్యమంత్రిదో మంత్రులతో కాదు, ఖర్చు పెట్టే డబ్బు ఇచ్చే జీవోలను కూడా ప్రజలకు సంబంధించినవి కాబట్టి వాళ్ళ పైసలు ఖర్చు పెడుతున్నప్పుడు, వాళ్ళ కోసం జీవో ఇస్తున్నప్పుడు వాళ్ళకు తెలియకుండా చేయడం ఇంతకంటే నీచమైన అంటే మీరు దొంగ పని చేస్తున్నారు. అంటే మీకు నీతి లేదు, మీకు జాతి లేదు, మీకు పద్ధతి లేదు. ప్రభుత్వ జీవోలపై హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్ని జీవోలు దాచిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క జీవో కూడా బయటకు రాలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా జీవోలు బయట పెడుతుందన్నారు. దొంగలు మొత్తం 10 ఏళ్లుగా జీవోలు దాచిపెట్టిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వానికే. 10 ఏళ్లుగా జీవోలు దాచిపెట్టారు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పారదర్శకంగా జీవోలు బయటకు వస్తా ఉన్నాయి. తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు.